విక్కీ అలాగే పద్మావతి వాళ్ళిద్దరూ కూడా సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీసులు అలాగే లాయరు వస్తూ ఉంటారు. వచ్చాక ఇలా అంటూ ఉంటారు, ఈ ఆస్తికి మీకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ఆస్తి మీరే ఒకరి పేరు మీద రాసి ఇచ్చేశారు, కావాలంటే ఇదిగోండి ఈ పేపర్లు చూడండి అని చెప్పి పేపర్స్ ఇస్తారు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విక్కీ అయితే ఆ లాయర్ గారి మాట విని లాయర్ దగ్గరకు వెళ్ళి ఆ పేపర్ తీసుకొని చూస్తాడు. అవును ఇది నా సంతకమే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, ఆ సైన్ ఎవరి పేరు మీద రాసినట్టుగా ఉంది, ఎవరికి ఈ ఆస్తి దక్కుతుంది అని చెప్పి పద్మావతి అంటూ ఉంటుంది. ఎవరో కాదు మురళీకృష్ణ గారు అని చెప్పి లాయర్ గారు అంటారు. అది విని విక్కీ పద్మావతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటే ఇంతలో పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, ఆగండి సారు, మీరు ఇప్పుడైనా సరే ఆ దుర్మార్గుడు గురించి నిజం బయటపడాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఏంటమ్మా నిజం అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ దుర్మార్గుడే, ఆ నీచుడు మంచివాడు కాదు మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ బాబాయ్ అయితే మంచివాడని చేరదీస్తే ఇలా ఇంత మోసం చేస్తాడా, వాడిని అసలు ఉండనివ్వకూడదని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.